హాయ్ ఫ్రెండ్స్, చరిత్ర ప్రకారం భూమిపై ఆధునిక మనిషి ఆవిర్భవించి కేవలం కొన్ని లక్షల ఏళ్లే అవుతుంది. కానీ షాకింగ్ విషయం ఏంటంటే 14 కోట్ల ఏళ్ల నాటి రాతి పొరల్లో కూరుకుపోయిన ఒక ఇనుప సుత్తిని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిని లండన్ హ్యామర్ అని పిలుస్తారు. అప్పట్లో మనుషులే లేరు కదా, మరి ఆ సుత్తి అక్కడికి ఎలా వచ్చింది? ఆ అంతు చిక్కని వస్తువు వెనుక ఉన్న వాస్తవాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఈ విలక్షణమైన వస్తువు 1936లో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం లండన్ అనే పట్టణం సమీపంలో దొరికింది. మ్యాక్స్ అండ్ ఎడ్నా హన్ అనే దంపతులు ఒక నది ఒడ్డున నడుస్తుండగా ఒక రాయి లోపల ఇనుప ముక్క చొచ్చుకుపోయి ఉండడాన్ని గమనించారు. ఆ రాయిని పగలగొట్టినప్పుడు అందులో చెక్కపిడి కలిగిన ఒక ప్రాచీన సుత్తి బయటపడింది. ఆశ్చర్యకరంగా ఆ సుత్తి చుట్టూ ఉన్న రాయి అక్షరాల క్రెటేషియస్ కాలానికి చెందిందని భూగర్భ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. దీనిని మరింత లోతుగా పరీక్షించడానికి కొలంబియా యూనివర్సిటీ ఇతర ప్రముఖ ల్యాబొరేటరీలలో మెటలార్జికల్ పరీక్షలు నిర్వహించారు. ఈ సుత్తి తలభాగం 96.6% ఇనుము, 2.6% క్లోరిన్, 0.7% సల్ఫర్తో తయారైందని తెలిసింది. విస్మయకరమైన విషయం ఏంటంటే ప్రస్తుత ఆధునిక టెక్నాలజీతో కూడా ఇనుమును ఇంతటి స్వచ్ఛతతో తయారు చేయడం చాలా కష్టం. మరి 14 కోట్ల ఏళ్ల క్రితం ఎవరు ఈ లోహాన్ని తయారు చేశారనేది ఒక ఆవిష్కృత ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ సుత్తి లోపల ఉన్న ఇనుము వేల ఏళ్లుగా రాయిలో ఉన్నా సరే ఎక్కడా తుప్పు పట్టకపోవడం శాస్త్రవేత్తలను విస్తుపోయేలా చేసింది. సాధారణంగా ఇనుము గాలి, నీరు తగిలితే ఆక్సీకరణం చెందుతుంది. కానీ ఈ సుత్తి పైభాగంలో ఏర్పడిన సహజమైన మెరిసే పొర వల్ల ఇది తుప్పు పట్టలేదని బాటిల్లా మెమోరియల్ ఇన్స్టిట్యూట్ పరిశోధనల్లో గుర్తించారు. అంటే ఆ కాలంలోనే లోహశాస్త్రంలో అత్యంత ప్రావీణ్యం ఉన్న వ్యక్తులు ఉన్నారా అనే అనుమానం కలుగుతోంది. ఇదే అంశంపై యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ కి చెందిన కొందరు పురావస్తు శాస్త్రవేత్తలు భిన్నమైన వాదనను వినిపించారు. కొన్నిసార్లు సున్నపు రాయి కరిగి తిరిగి గడ్డకట్టే ప్రక్రియలో ఆధునిక కాలంలోని వస్తువులు కూడా ప్రాచీన శిలల లోపల ఇరుక్కుపోయే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. అయితే ఆ సుత్తిపిడి పాక్షికంగా బొగ్గుగా మారడం చూస్తే అది కొన్ని వేల ఏళ్ల నుండి ఆ రాయి లోపలే ఉందని బలమైన సందేహం కలుగుతోంది. కానీ సైంటిస్టుల మరో వాదన ఏంటంటే ఒక చెక్క ముక్క బొగ్గుగా మారడానికి లక్షల ఏళ్ల అవసరం లేదని, కొన్ని ప్రత్యేక రసాయన పరిస్థితుల్లో 100 ఏళ్లలోనే అది బొగ్గులా మారే అవకాశం ఉందట. దీన్నే ర్యాపిడ్ కార్బనైజేషన్ అంటారని సైంటిస్టులు చెబుతున్నారు. అంటే అది 14 కోట్ల ఏళ్ల నాటిది కాకపోవచ్చన్నమాట. కేవలం 100 ఏళ్ల క్రితం ఒక కార్మికుడు వదిలేసిన సుత్తి కూడా అయ్యుండొచ్చు. ఏది ఏమైనా ప్రకృతి తన గర్భంలో కాలానికి అందని ఇలాంటి అవుట్ ఆఫ్ ప్లేస్ ఆర్టిఫాక్ట్స్ని దాచుకోవడం నిజంగా ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఈ లండన్ హ్యామర్ కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా వందల సంఖ్యలో దొరుకుతూనే ఉన్నాయి. ఒకవేళ వీటిలో ఏ ఒక్కటి నిజంగా కోట్లాది ఏళ్ల నాటిదని తేలినా మనం రాసుకున్న మనిషి చరిత్రను పూర్తిగా మార్చి రాయాల్సి ఉంటుంది. మనకంటే ముందే భూమిపై హై టెక్నాలజీ కలిగిన నాగరికత ఉండేదా అనే చర్చ ఇప్పటికీ సాగుతూనే ఉంది. ఈ లండన్ హ్యామర్ వెనుక ఉన్న రహస్యం మన భూమి ప్రాచీన చరిత్రపై ఎన్నో కొత్త ప్రశ్నలను పుట్టిస్తుంది. ఆ ఇనుప సుత్తి వెనుక ఉన్న వాస్తవాలను గమనిస్తే మనకు తెలియని కొన్ని అజ్ఞాత నాగరికతలు గతంలో ఉండేవని భావించాలా, లేక ఇది కేవలం ప్రకృతి చేసిన ఒక రసాయన వింత అనుకోవాలా? ఈ మిస్టరీ హ్యామర్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.